My special greetings to all who are listening to this program, and I greet each one of you in the name of our Lord and Savior Jesus Christ. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. Today the promise verse which is given to us is from Judges chapter 6 verse 12. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం నుండి నేటి వాగ్దానము మనకు ఇవ్వబడి ఉన్నది. And the angel of the Lord appeared to Gideon and said to him, "The Lord is with you, you mighty man of valor." యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పాడు. When we have చెప్పాడు. Jesus or the Lord God Almighty with us, we can have the same experience, my precious children of God. సర్వశక్తివంతుడైన యేసయ్యని మనతో కలిగి ఉన్నప్పుడు మనం కూడా అటువంటి అనుభవాలనే పొందుకొనగలుగుతాము. ప్రియమైన బిడ్డలారా, You can become the mighty man of valor. పరాక్రమము గల బలాఢ్యులుగా మీరు కూడా మారిపోగలుగుతారు. Zechariah chapter 10 verse 7 also says the same thing. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో కూడా అదే విషయం And చెప్పబడింది. 1 Samuel chapter 16 and verse 18, it says about David that he was a mighty man of valor. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో దావీదు బహుశూరుడును యుద్ధశాలి అని చెప్పబడి Who was ఉన్నది. David? He was just a shepherd boy. దావీదు ఎవరండి? అతనొక సాధారణమైన గొర్రెల కాపరి. He was very, very low in his life. అతను తన జీవితంలో ఎంతో దీనుడిగా ఉండి ఉన్నాడు. But God made him a man of valor. అయితే దేవుడు అతన్ని పరాక్రమము గల శూరుడిగా చేసి 1 Samuel 17:50 says, "So David prevailed over the Philistine Goliath with a sling and a stone and struck the Philistine and killed him." మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనం ప్రకారం దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. Goliath was a strong man. గొలియాతు ఎంతో బలమైనటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. He was having so many armors. అతనికి అనేకమైన యుద్ధోపకరణములు ఉన్నవి. He was protected with all kinds of arms. అతని యొద్ద అనేకమైనటువంటి ఆయుధములు ఉన్నవి. But David had nothing. అయితే దావీదు యొద్ద ఆయుధములేమీ He కూడా just లేవు. had a sling and a stone, that's all. అతని దగ్గర కేవలము ఒక వడిసెల రాయి మాత్రమే But ఉన్నది. the power of God was with David. అయితే దేవుని యొక్క శక్తి దావీదుతో ఉండి ఉన్నది. My friends, when you have Jesus with you, you'll become a mighty person. స్నేహితులారా, మీరు యేసయ్యను మీతో కలిగి ఉన్నప్పుడు మీరు బలాఢ్యులుగా శక్తివంతులుగా What మారిపోతారు. a blessed God we have. ఎంత దీవెనకరమైన దేవుని మనం కలిగి ఉన్నాము కదా. That's why David says, "The Lord is my shepherd." అందుకే దావీదు అంటున్నాడు కదా, యెహోవా నా కాపరి. The thing is, you have to have Jesus as your shepherd. మీరు యేసయ్యను మీ కాపరిగా కలిగి ఉండడం ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. When he is with you all the time, you'll be having all the blessings of God. ఆయన ఎల్లవేళలా మీతో ఉన్నప్పుడు మీరు దేవుని యొక్క సకల ఆశీర్వాదములను కలిగి ఉంటారు. You can become a mighty warrior. మీరు బలాఢ్యులైన పరాక్రమం గల వారిగా Right మారిపోతారు. now, we are going to pray that all should have this blessing right now. మీరందరూ అటువంటి ఆశీర్వాదం ఇప్పుడే పొందుకోవాలని ప్రార్థన చేద్దాము. You may say, "I am so weak in everything." నేను అన్ని విషయాలలో ఎంతో బలహీనుడను అని మీరు ఒకవేళ అంటున్నారు. But give yourself to the Lord God Almighty. అయితే మిమ్మల్ని మీరు ప్రభువుకి రోజు సమర్పించుకోనండి. And he will make you a strong person like David. ఆయన మిమ్మలను దావీదు వలె బలాఢ్యమైన వ్యక్తిగా Shall we మార్చివేస్తాడు. pray? ప్రార్థన చేద్దామా? Our precious Heavenly Father, your children are so weak in so many things, Father. మా ప్రశస్తమైన పరలోకపు తండ్రి, నీ బిడ్డలు అనేకమైన విషయములలో ఎంతో బలహీనులుగా They ఉన్నారు. have no money, వారి యొద్ద ధనము లేదు, no strength in their body, శరీరంలో బలము లేదు, nothing they have. వారికి ఏమీ కూడా లేదయ్యా. But Lord, they have only one thing. అయితే వారు ఒకే ఒక విషయాన్ని కలిగి You ఉన్నారు. are the shepherd. నిన్ను వారి కాపరిగా కలిగి ఉన్నారు. You are the strength. నీవు వారి బలమై ఉంటూ ఉన్నావయ్యా. You are the everything, Father. మీరే వారికి సమస్తమై ఉన్నారు ప్రభువా. Right now, bless them with all these blessings.
ఇప్పుడే నీ ఆశీర్వాదములన్నిటితో వారిని దీవించండి. Let them become mighty for the glory of God. దేవుని మహిమార్థమై వారు బలాఢ్యులుగా మారిపోదురుగా. Whatever they need, you know as a father. వారి అవసరతలేంటో ఒక తండ్రి వలె మీరు అన్నిటిని ఎరిగి ఉన్నారయ్యా. Supply all their needs in a miraculous way right now. అద్భుత రీతిగా వారి అవసరములన్నిటిని ఇప్పుడే తీర్చండి In ప్రభువా. Jesus' mighty name we pray. యేసు గొప్ప నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. क्या आप ये सब सुनकर थक चुके हैं? कोई नौकरी नहीं, आवेदन अस्वीकृत, पद भर चुका है। अगली बार किस्मत आजमाएं। नौकरी के लिए परमेश्वर की मदद चाहिए? नौकरी में सफलता का इंतजार, बेहतर नौकरी के लिए प्रार्थना, बेहतर भविष्य के सपने। उम्मीद ना छोड़ें। जब सारे दरवाजे बंद लगे तो परमेश्वर वो दरवाजा खोल सकते हैं जिसे कोई बंद नहीं कर सकता। अस्वीकृति को अपने भविष्य को परिभाषित ना करने दें। इस स्वतंत्रता दिवस पर जीसस कॉल्स के बिल्कुल नए ऑनलाइन प्रार्थना समारोह में शामिल हों, जो 15 अगस्त को सुबह 11 बजे से जीसस कॉल्स के यूट्यूब, फेसबुक और इंस्टाग्राम चैनलों पर लाइव प्रसारित होगा। डॉक्टर पॉल दीनाकरण और सैमुअल दीनाकरण द्वारा विशेष प्रार्थना, स्टेला रमोला और डैनियल डेविडसन द्वारा आराधना। आपकी सफलता एक प्रार्थना से शुरू हो सकती है। अपनी प्रार्थना निवेदन हमारे साथ बांटें। ऑनलाइन प्रार्थनाएं प्राप्त करें। एक प्रार्थना आपका भविष्य बदल सकती है।